వీక్షకులకు నమస్కారం. చిక్కుడుకాయ పచ్చడి అనమాట. ఈ చిక్కుడుకాయలు గుప్పెడు మా చెట్టుకి కాసినవన్నమాట. ఆ లోపల గింజేమో ఎర్రగా ఉంది. ఇది చింతపండు పేస్టు గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని కొద్దిగా నూనె వేసి ఉడికిస్తున్నాము. ఈ పక్కనే నూనె ఇంకొక దాంట్లో నూనె వేసుకుని ఈ చిక్కుడుకాయలను వేయిస్తున్నాం అనమాట. పచ్చిపోయి ఇది చేసే వరకు కొద్దిగా వేగనిచ్చాలన్నమాట. వేగిన తర్వాత ఇక్కడ చింతపండు గుజ్జులో కొద్దిగా ఇంగు వేసేసాం, మంచి వాసన వస్తుందని. చిక్కుడుకాయలు వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జులో చిక్కుడుకాయలని కలిపి ఉడకేసుకున్నాం. తర్వాత ఒక 5-6 నిమిషాలు నూనె మాత్రం లేకుండా ముక్కలు తీసి చింతపండు గుజ్జు ఈ చిక్కుడుకాయలు రెండు మగ్గనిచ్చామన్నమాట. ఒక 2-3 నిమిషాలు కలిసే వరకు. లోనకి చింతపండు గుజ్జు వెళ్ళాలి కదా, అలాగా పచ్చి ఏమన్నా ఉంటే రెండిట్లోనూ కలిపిపోయేటట్టు కొద్దిగా మగ్గనిచ్చాము. ఈ పక్కన నూనె మిగిల్చాం కదా, ఆ నూనెతో పోపు వేసుకున్నాం. ఇది పసుపు, మెంతులు, ఆవాలు. పసుపు, మెంతులు, ఆవాలు వీటిల్ని వేయించేసుకుని పొడి కొట్టుకుని రోట్లోనే, కొద్దిగానే కాబట్టి మిక్సీకి ఎందుకని రోట్లోనే వేసుకున్నాం. ఆ రోట్లోంచి తీసి జల్లెడ పట్టేసి ఈ పిండి పొడితో వేసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా ఉప్పు, కారం, దంచుకున్న ఆవాలు పిండి, పసుపు ఎలాగో అందులో వేసాం కాబట్టి అది వేసి కలిపేసుకున్నాం. తర్వాత ఇందాక వేయించుకోగా మిగిలిన నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి వేసుకుని పోపు పెట్టేసుకుని దీనికి కలిపేసుకున్నాం అనమాట. కలిపేసుకుని బాగా అప్పటికప్పుడు ఒకటి తినచ్చు. ఒక 2 రోజులు నానాక తింటే ఆ చిక్కుడుకాయలోకి పులుపు అది దిగుతుంది, పోపు కూడా చక్కగా సర్దుకుంటుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇది ఆర్గానిక్గా మా ఇంట్లో చిక్కుడుకాయలు పండిస్తే ఆఖరనంటే సీజన్లో చిక్కుడుకాయలు రాలేదు. సీజన్ అంతా అయినాక అప్పుడు పూత వచ్చి పువ్వులు వచ్చి చిక్కుడుకాయలు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత వచ్చిన వాటితో కొద్దిగా పచ్చడి, గుప్పెడికాయలు వస్తే గుప్పెడికాయలతో పచ్చడి పట్టామన్నమాట. టేస్టీగా రుచిగా బాగుంటుంది. అప్పుడప్పుడు వెరైటీగా తినాలనుకుంటే చిక్కుడుకాయలు ఇష్టమైన వాళ్ళు ఇలాగ పచ్చడిగా పెట్టుకుని సంవత్సరం పొడుగుతో తినవచ్చు. బయట పెడితే వారం, 10 రోజులు, 15 రోజులు నిల్వ ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. కెమికల్స్ అవి ఏమీ వేయకుండా ఇంట్లో పండించాం. పచ్చళ్ళలో కూడా ఏ కెమికల్స్ వేయలేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.